హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త. 15 ఏళ్లు రద్దు ప్రకటన అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందినటువంటి పెన్షనర్ల మధ్య 15 ఏళ్ల కమ్యుటేషన్ రికవరీ అనే అంశం అత్యంత కీలకమైన మరియు వేడెక్కించే చర్చగా మారింది. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలో తనకి వచ్చేటటువంటి పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు భాగాన్ని కూడా ముందే నగదు రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనిని కమ్యుటేషన్ అని అంటారు. సో, ఈ విధంగా ముందే తీసుకున్న సొమ్మును ప్రభుత్వం ప్రతి నెల పెన్షనర్ ఇచ్చే పెన్షన్ నుండి నిర్ణీత కాలం పాటు మినహాయించబడుతుందన్నమాట పెన్షన్‌లోంచి. ప్రస్తుతం ఈ కాలపరిమితి 15 ఏళ్లగా ఉంది. అంటే ఒక పెన్షనర్ తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి 15 సంవత్సరాల పాటు తక్కువ పెన్షన్‌తో సరిపెట్టుకోవాలి. అయితే ఈ 15 ఏళ్ల రికవరీ కాలం చాలా ఎక్కువని, దీనివల్ల పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని అయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సుదీర్ఘ పోరాటంలో భాగంగా పెన్షనర్ల సంఘాలు మరోసారి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరియు అక్కడ ఒక ముఖ్యమైన పిటిషన్‌ను దాఖలు చేయడం జరిగింది. పెన్షనర్ల విన్నపాన్ని పరిశీలించిన భారత సుప్రీంకోర్టు ఈ 15 ఏళ్ల రికవరీ నిబంధనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. 15 ఏళ్ల పాటు పెన్షన్‌లో కోత విధించడం ఎంతవరకు సమంజసమో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఈ అంశం ఇప్పుడు న్యాయపరమైన మలుపు అయితే తిరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న పెన్షన్‌లో ఇంత సుదీర్ఘ కాలం పాటు కోత విధించడం వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో, నిజానికి కమ్యుటేషన్ సౌకర్యం అనేది పెన్షనర్లకు ఒక అద్భుతమైన ఆర్థిక వెసులుబాటు. పదవీ విరమణ చేసిన వెంటనే పిల్లల పెళ్ళిళ్ళకు, సొంత ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇతర భారీ ఖర్చుల కోసం ఈ ఒకేసారి వచ్చే పెద్ద మొత్తం ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఈ సౌకర్యం పొందినందుకు ప్రతిఫలంగా 15 ఏళ్ల పాటు పెన్షన్ తగ్గించుకోవడం అనేది భారంగా మారుతుందని, ఒకవేళ ఈ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించగలిగితే పెన్షనర్లకు అది గొప్ప వరమవుతుందని, 12 ఏళ్లకే రికవరీ పూర్తయితే మిగిలిన 3 ఏళ్ల పాటు పెన్షనర్లు పూర్తి స్థాయి పెన్షన్‌ను పొందవచ్చు అని, ఇది వారి వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఎంతో ఆసరాగా అయితే నిలుస్తుంది. పిటిషనర్లు తమ వాదనలో ఒక ముఖ్యమైన పాయింట్‌ను లేవనెత్తారు. ప్రభుత్వం 15 ఏళ్ల పాటు పెన్షన్‌లో కోత విధించడం ద్వారా అసలు మరియు వడ్డీ కంటే ఎక్కువ మొత్తాన్ని పెన్షనర్ల నుంచి వసూలు చేస్తోందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే 12 సంవత్సరాల కాలంలోనే పెన్షనర్ తీసుకున్న మొత్తం వడ్డీతో సహా ప్రభుత్వానికి తిరిగి చెల్లించబడుతోంది. అయితే ఆ తర్వాత కూడా మరో 3 ఏళ్ల పాటుగా కోత కొనసాగించడం అనేది ప్రభుత్వానికి అనవసర ఆర్థిక ప్రయోజనం కల్పించడమేనని చెప్పేసి పిటిషన్‌లో ఈ మేరకు స్పష్టంగా వివరించారు. ఇది పెన్షనర్ల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనని, ప్రభుత్వం ఒక లాభాపేక్ష లేని సంస్థగా వ్యవహరించాలి తప్ప తమ యొక్క ఉద్యోగుల నుండి ఈ విధంగా లాభం పొందకూడదని వారు వాదిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం లక్షలాది మంది పెన్షనర్లు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. కోర్టులో విచారణ దశల వారీగా అనేది జరుగుతోంది. మరియు న్యాయమూర్తులు పెన్షనర్ల ఇబ్బందులను సానుభూతితో పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, త్వరలోనే వారికి ఒక తీపి కబురు అందబోతోందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ తీర్పు గనక సానుకూలంగా వస్తే కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన రాష్ట్రాల పెన్షనర్లకు కూడా ఇది ఒక మార్గదర్శకంగా మారుతుంది. మరి ఈ మొత్తం వ్యవహారం మరియు విచారణ అంతా కూడా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1990 మరియు 1944 రూల్ 18 ప్రాతిపదికన అయితే జరుగుతోంది. దశాబ్దాల క్రితం రూపొందించిన ఈ యొక్క నిబంధనలు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు, మారుతున్న వడ్డీ రేట్లకు మరియు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా లేవని పెన్షనర్లు వాదిస్తూ ఉన్నారు. పాత నిబంధనలను సవరించి పెన్షనర్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
సుప్రీంకోర్టు జోక్యంతో ఈ యొక్క పాత చట్టాల్లో మార్పులొస్తాయని మరియు పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందని అందరూ అయితే ఆశిస్తూ ఉన్నారు.